రాధా, ఏంటన్నా? నువ్వు వెళ్ళక తప్పదమ్మా. అదేమిటి నాన్న అలా అడుగుతావు? నా మాట కొంచెం వినమ్మా. అబ్బా, బుల్లయ్య, నువ్వేనా చెప్పవయ్యా. లోకంలో ఎక్కడా లేని అత్యమైంది. కొంపలు అంటుకుపోయినట్టు కంగారు పడతారే. పాప టూర్కెళ్ళి 2 రోజుల్లో వస్తుంది కదా, నువ్వు బయలుదేరమ్మా. ఇవ్వమ్మా పెట్టి. వెళ్ళిరా అని చెప్పవా నాన్న? సరేనమ్మా. కొంచెం ప్రేమగా నన్ను సాగనంపు. సరేనమ్మా, వెళ్ళిరా. మంచి డాడీ. బాబు టిఫిన్ రెడీ. నాకు ఆకలిగా లేదు. అమ్మ వెళ్ళి గంట కూడా కాలేదు, అంతలోనే ఆకలి లేదు అంటున్నారు. 2-3 రోజుల దాకా రాదే, అందాక ఇలాగా ఉంటారా? ఆకలి వేసినప్పుడు నేనే పిలుస్తాను, నువ్వు వెళ్ళు. సరే బాబు. రేయ్, రాజ్యాది రాజ్య ఈ రాజ్య. ఏమిట్రా సడన్ గా? రేయ్, ఎవరొచ్చారో చూసావా? లండన్ నుంచి రాజేష్ సేఫ్లీ అరైవ్. రేయ్ రాజేష్, వెల్కమ్ వెల్కమ్. పగిలిపోతుంది. ఏరా రాజేష్, నువ్వు మళ్ళీ లండన్ ఎప్పుడు పెడుతున్నావు? నేను ఇండియాలోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. అక్కడ మొహం వచ్చిందా? ఏరా, రోజుకు ఒక వెరైటీ ఫిగర్ అంటూ తిరుగుతూ ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతావా? మరి వీళ్ళ పెళ్లి చేసుకుని పందిలా పిల్లల్ని కని కష్టపడమంటావా? నీకు నాలా దమ్ము లేదంటే లేదను కష్టమనదు. ఒరేయ్ పాపం రా వరలక్ష్మి, వీడిని చేసుకుని పడరాని పాకులు పడుతోంది. నా పెళ్ళాం కష్టపడితే నీకే నష్టం. ఒక సానుభూతిరా. గొప్ప జాలిగుండే అశోకుడు బ్రదర్. ఒరే, అది వదిలేండ్రా. మనం అందరం కలిసి మందు కొట్టి ఎన్నాళ్ళైందిరా? ఎన్నాళ్ళ? ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అవును, మీ అమ్మాయి ఏది? ఇప్పుడు పెద్దదైందా? పెద్దది కాకపోతే పిల్లలాగే ఉంటుందా? టూర్కి వెళ్ళిందిరా. సరే, ఒరేయ్ ఇదిగో. కబుర్లు మానేయండిరా, తాగండ్రా. చూడు శేఖర్, మీ అమ్మాయి ఊరు నుంచి రాగానే తప్పకుండా మా ఇంటికి తీసుకురావాలి. మీరు వచ్చేప్పుడు ఫోన్ చేసి రండి. ఏరా, నన్ను పిల్లవేమిట్రా? రేయ్ నిన్ను పిలిస్తే నీతో పాటు రైలు ఉందే. వరలక్ష్మికి ఇప్పుడు 6 నెలరా. అయ్యయ్యో